బయటికి వెళ్తే షికార్లు, ఇంట్లో ఉంటే ఆ ఎదవ ఫోన్ ఒకటి ఈ మొహానికి. ఎప్పుడు బాగుపడతాడో ఏంటో ఎదవ బతుకు. అబ్బా ఇంకా ఆపండి మీరు, ఎప్పుడు చూసినా వాడి మీదనే. చెప్తుంటే ఏమైనా వినిపించుకుంటున్నాడా వాడు? ఇంజనీరింగ్ అయిపోయి 3 సంవత్సరాలు అవుతుంది. తర్వాత ఏం చేయాలన్న ఆలోచన ఉందా వాడికి? మొహానికి ఆ నవ్వొకటి. అసలు మనం దేనికి పనికి వస్తామన్న క్లారిటీ అయినా ఉందా ఎదవకి? హలో గీత గారు, హా? నా పేరు క్రిష్. మిమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో చూశాను. మీరు సాంగ్స్ పాడుతుంటారు కదా? బాబా బాబా, ఏం వాయిస్ అండి మీది, వండర్ఫుల్ అసలు. థ్యాంక్ యూ అండి. అసలు మిమ్మల్ని రోజు ఇన్స్టాలో చూసేవాడిని, ఇలా అనుకోకుండా డైరెక్ట్గా చూస్తానని అస్సలు అనుకోలేదు. పిచ్చ హై ఫీల్ అనిపిస్తుందండి. ఎనీవే, నైస్ టు మీట్ యు అండి. కాఫీ? అయ్యో ఇంట్లో వెయిట్ చేస్తుంటారండి, సో వెళ్ళాలి, ఏమనుకోవద్దు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, విల్ మీట్ సమ్ అదర్ టైం. హే హాయ్. హాయ్ గీత గారు, వాట్ ఏ కోఇన్సిడెన్స్ అండి. చూసారా, ఆ రోజు అక్కడ మన కాఫీ మిస్ అయింది కాబట్టి ఈరోజు ఇక్కడ డెస్టినీ ఇలా సెట్ చేసింది. మీరేం చేస్తుంటారు? ఏం చేయాలో ఆలోచిస్తుంటా. ఖాళీనే. ఓ ఓకే. మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అడగండి. నా కోసం ఒకసారి మీరు లైవ్లో పాడగలరా? వామో, ఇక్కడ నాకు భయం ఇంతమంది ముందు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, విల్ సీ సమ్ అదర్ టైం. ఓకే అండి, యాక్చువల్లీ మా డాడ్ కాల్ చేస్తున్నారు, నేను వెళ్ళాలి. బాయ్. హాయ్ హాయ్, లుకింగ్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. చూసారా, ఆ రోజు కాఫీ షాప్లో పాట పాడడం కుదరలేదని డెస్టినీ మనల్ని ఇలా మళ్ళీ సెట్ చేసింది. ఏమో, అయినా నేను ఎందుకు పాడాలి పాట? మీ స్వరానికి అభిమాని అడిగినందుకు. ఎవరా అభిమాని? ఎవరో అయితే అది నేనెందుకు అడుగుతా, అది నేనే. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, పాడటానికి ఇంతకంటే బెటర్ ప్లేస్ దొరకదనుకుంటా. శశివదనే శశివదనే స్వరనీలాంబరినీవా సంధ్యల వన్నెల వైఖరితో నీ మది తెలుపగరావా అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగని గుచ్చొచ్చేటి కులుకుసిరి నీదా అచ్చొచ్చేటి వెన్నెలలో
ఆ దేవుడు మీకు ఎంత మంచి స్వరం ఇచ్చాడు గీత గారు. మీ స్వరం ఒక మేఘమైతే ఆ మేఘం ద్వారా వచ్చిన చిరుజల్లు కోసం వేచి చూస్తున్న పూల తోట ఈ లోకం. నిజం గీత. నేను ఒక్కడినే కాదు, కొన్ని వేల మంది నీ వాయిస్కి క్లాప్స్ కొట్టాలి. నీకు ఆ అర్హత ఉంది, నాకు గట్టిగా అనిపిస్తుంది. ఏంటో మీరు మీ మాటలు. నా సంగతి సరే గాని మీరేంటి కవితలు బాగా చెప్తున్నారు. మీలో ఒక పోయట్ అన్నట్టున్నాడు. ఏంటో అండి అలా వచ్చేస్తున్నాయి, నాకే అర్థం కావట్లేదు. మేబీ అది మీ ద్వారా ఉండొచ్చు. అబ్బా ప్లీజ్. ఓకే ఓకే సరే అండి, ఓ నేను వెళ్ళాలి. బాయ్. ఓకే బాయ్. క్రిష్ చెప్పిన దాంట్లో తప్పేముంది? నేనెందుకు ప్రొఫెషనల్గా ట్రై చేయకూడదు? అయినా నేనేంటి గీత దగ్గర కవిత అలా చెప్పేశాను, అప్పటికప్పుడు ఎలా వచ్చేసిందబ్బా. తను చెప్పినట్టు నిజంగానే నాలో ఒక పోయెట్ ఉండి ఉంటాడా? నాలో అంత టాలెంట్ ఉందా? వీడు ఇంకా లేవలేదా? రాత్రంతా జాగారాలు, ఇప్పుడేమో పగటి కలలు. ఆ నవ్వు చూడు. రేయ్ లేరా, అసలు నీకు నవ్వెలా వస్తుందిరా? లేరా, లై లై ఎడవా. ఏంటిది అంత కళ? వాట్ ఏ వండర్ఫుల్ డ్రీమ్. అర్జెంటుగా ఒక బుక్ రాయడం స్టార్ట్ చేయాలి. అంతకంటే ముందు వెంటనే అమ్మాయిని వెళ్ళి కలవాలి.